మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టాక ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఈ షెడ్యూల్ జరిగింది. చిరంజీవితో పాటు ఇతర నటులపై ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరుగుతోంది. దీనికోసం చిరంజీవితో పాటు టీం అంతా డెహ్రాడూన్ వెళ్లారు. అక్కడ ఒక సాంగ్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్ లో 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపటే సుస్మిత కొనిదెల నిర్మిస్తూ ఉన్నారు. భీమ్ సిస్రోలియా సంగీతం అందిస్తూ ఉన్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇకపోతే అనిల్ ఖైదీ నెంబర్ 150 సినిమా ఫార్ములాని కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అనిల్ రావిపూడి ఖైదీ నెంబర్ 150 సినిమా ఫార్ములాని కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో చిరంజీవి 2 పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఒక పాత్రలో చిరంజీవి సైలెంట్ గా ఉండబోతున్నట్లు, మరొక పాత్రలో అద్భుతమైన మాస్ యాంగిల్ ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా చిరంజీవి ఒక పాత్రలో సైలెంట్ గా ఉంటాడు, మరొక పాత్రలో ఫుల్ మాస్ గా ఉండి ప్రేక్షకులని ఆకట్టుకుంటారు. అదే ఫార్ములాని అనిల్ మెగా 157 మూవీ విషయంలో కూడా ఫాలో కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఒక భారీ సెట్ ని వేస్తున్నారు. ఇక ఈ సెట్ లో దాదాపు 2 వారాల పాటు యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కిస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెంగ్ నేతృత్వంలో చిరంజీవి పై ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. ప్రస్తుతం చిరంజీవి నయనతారలపై ఫ్యామిలీ సన్నివేశాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ సన్నివేశాల్లో చిరంజీవి కామెడీ ఎపిసోడ్ ఎంతో హైలైట్ గా ఉంటుందని కూడా అంటూ ఉన్నారు. అదే విధంగా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ కూడా అనిల్ రావిపూడి గత సినిమాలకి మించి ఎంతో కామెడీతో ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రధానంగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం అనిల్ తన గత సినిమాలకి భిన్నంగా యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీను రూట్ లో ఇంటర్వెల్ బ్యాక్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. కాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఈ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా అని, ఈ మూవీ కథ తనకి ఎంతగానో నచ్చిందని చిరంజీవి ఇప్పటికే చెప్పారు. అలాగే దర్శకుడు అనిల్ చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ మాట్లాడుతూ సినిమాలో ఆ సన్నివేశాల గురించి అనిల్ నాకు చెప్తూ ఉంటే వింటుంటేనే కడుపుబ్బ నవ్వుతూ ఉండిపోయాను. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు పెద్ద పండగలా ఉంటుంది అంటే చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే సాహు గారపటి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు. 2026 సంక్రాంతి కానుగ్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.